హలో అందరికి నమస్తే అండి. నా పేరు అవినాష్. మీరు చూస్తున్నారు అవినాష్ బర్డ్స్ ఇన్ఫో ఛానల్. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఫించెస్కి అదేవిధంగా జావా స్పారోస్కి సీడ్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. ముందుగా ఒక పావు కేజీ రెడ్ మిల్లెట్స్ అనేవి తీసుకోవాలండి మనం. అదేవిధంగా ఒక కేజీ పిట్టగంటలు అనమాట. మనకు మోస్ట్ పిట్టగంటలు కొరలు అనేది ఈ సీడ్ మిక్స్లో ఎక్కువగా మనం మిక్స్ చేసుకోవాలండి. ఈ పిట్టగంటలు అనమాట. అదేవిధంగా ధాన్యం అనమాట. ధాన్యం ఒక హాఫ్ కేజీ తీసుకోవాలండి. అదేవిధంగా నైజర్ సీడ్స్ అండి. వీటిని బ్లాక్ సీడ్స్ అని కూడా అంటారు. ఇవి చూస్తానికి చిన్న సైజు సన్ఫ్లవర్ సీడ్స్ లాగా ఉంటాయండి. ఇవి ఫించెస్ అదేవిధంగా జావా చాలా చిన్న ఫించెస్ ఏమైనా ఉంటే అవి తింటాయండి. వీటిలో వాటికి కావాల్సిన ఫ్యాట్ అదేవిధంగా కాల్షియం అనేది ఈ సీడ్స్ ద్వారా వాటికి లభిస్తాయండి. ఫైనల్గా మనం ఒక కేజీ కొర్రలు అనేది ఈ సీడ్ మిక్స్లో మిక్స్ చేసుకోవాలండి. నేను చెప్పిన ఈ 5 రకాల సీడ్స్ అనేవి మనం రెగ్యులర్గా మిక్స్ చేసి బర్డ్స్కి పెట్టినట్టయితే చాలా హెల్తీగా ఉంటాయండి. అదేవిధంగా ఎగ్స్ కూడా ఎక్కువ పెట్టి పిల్లలు కూడా ఎక్కువగా చేస్తాయండి. ఈ విధంగా మనం ఈ సీడ్ మిక్స్ అనేది రెగ్యులర్గా పెట్టడం అనేది చాలా మంచిదండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.